హరే కృష్ణ. అందరికీ కూడా తెలుగీత కార్యక్రమానికి స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ कृष्णप्रष्टाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ. సో ఈరోజు మనము భగవద్గీతలో 4వ అధ్యాయము 17వ శ్లోకము నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. అనువాదము: కర్మగతులను అవగాహన చేసుకొనుట అత్యంత కష్టము. కనుక కర్మయననేమో వికర్మయననేమో అకర్మయననేమో ప్రతి ఒక్కరూ చక్కగా ఎరుగవలెను. సో గత కొన్ని రోజులుగా మనం అందరం కూడా యొక్క భగవద్గీతలో ముఖ్యమైనటువంటి 5 రకాలైనటువంటి అంశాలు, ముఖ్య అంశాలు, వాటి గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. సో వాటిల్లో మనం జీవుడి గురించి తెలుసుకున్న తర్వాత చిట్ట చివరిగా మనం ఇప్పుడు కర్మ గురించి తెలుసుకుంటున్నాం అన్నమాట. గత కొన్ని రోజులు. ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. సో కర్మ గురించి మనం తెలుసుకుంటున్నాము. సో ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ యొక్క శ్లోకంలో స్వామి? ఇప్పుడు ఈ యొక్క దివ్య జ్ఞానం అనేటువంటి యొక్క అధ్యాయంలో యొక్క కర్మ గురించి ఆయన మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు అన్నమాట. ఈ యొక్క కర్మగతులు ఏ విధంగా ఉంటాయి అని చెప్పి అర్థం చేసుకోవడము చాలా చాలా కష్టము. యొక్క కర్మ ఏ విధంగా ఉంటుంది, యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి, ఎప్పుడు చేసిన దానికి అని చెప్పి అర్థమవుతుంది. మనకి మలేరియా వచ్చింది అనుకోండి, ఎందుకు వచ్చింది మలేరియా? మన కుటుంబంలో కానీ, మన స్కూల్లో కానీ, లేకపోతే మన ఆఫీస్లో కానీ ఎక్కడ మలేరియా వచ్చింది, మనకొక్కళ్ళకే వచ్చింది. ఎందుకు వచ్చింది మలేరియా? దోమ కుట్టింది. సో ఆ దోమ నన్నే వచ్చి ఎందుకు కుట్టింది? వేరే వాళ్ళని, పక్క వాళ్ళని కుట్టచ్చు కదా. నన్నే వచ్చి ఎందుకు కుట్టింది అంటే దానికి కారణం ఏంటి? దోమ అనేటువంటిది ఏమిటి? ఇమీడియట్ కాజ్. కానీ ఆ దోమ వచ్చి నన్ను కుట్టడానికి కారణం ఏమిటి? వేరే వాళ్ళని కుట్టచ్చు కదా, నన్నే ఎందుకు కుట్టాలి?
సో ఎందుకు నన్నే కుట్టాలి అంటే కనుక దానికి మన దగ్గర వెంటనే సమాధానం ఉండదు. వెంటనే సమాధానం ఉండదు. ఎందుకు కర్మ కుట్టింది అని అంటే కనుక కర్మ. మరి ఎప్పుడు చేసావు ఈ కర్మ? ఏ జన్మలో చేసావు? ఈ జన్మలో చేసావా, లేకపోతే ఒక 100 రోజుల ముందు చేసావా, ఒక 10 సంవత్సరాల క్రితం చేసావా కర్మ, లేకపోతే 100 సంవత్సరాలు లేకపోతే 100 జన్మల క్రితం కర్మ చేసావా? ఎప్పుడు చేసినటువంటి ఆ యొక్క కర్మ ఫలితం వల్ల నువ్వు ఇప్పుడు దాన్ని అనుభవించడానికి వస్తుంది నీకు. ఎవరినైనా చెప్పమంటే కనుక మనం చెప్పలేము. ఎవరు కూడా చెప్పలేరు. సో ఎవరు కూడా చెప్పలేరు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు? గహనా కర్మణో గతి. గహన అంటే కనుక ఏమిటి? క్లేశకరమైనది, చాలా చాలా కష్టమైనటువంటిది. గహనా కర్మణో గతి. సో ఏం చెప్తున్నారు? చాలా చాలా కష్టం. మరి కష్టం కదా అని చెప్పేసి ఆ నేను ఎందుకు నేర్చుకోవాలి కష్టం అని చెప్పి మనం వదిలిపెట్టేస్తే మరి ఎలాగా? ఏమైనా ఉంటుందా మనకి ఉపయోగం? ఉపయోగం లేదు. కష్టం అని చెప్పేసి మనం వదిలిపెట్టేయకూడదు. అందుకే ఏం చెప్తున్నారు స్వామి యొక్క శ్లోకంలోను? కర్మణో హ్యపి బోద్ధవ్యం. కర్మ అంటే ఏమిటి అని చెప్పి మనం తెలుసుకోవాలి. బోద్ధవ్యంచ వికర్మణ. వికర్మ అంటే ఏమిటి మనం అది కూడా తెలుసుకోవాలి. అందరికీ తెలుసు ఇక కర్మ వికర్మ. ఇంకా మూడవది భగవద్గీతలో మాత్రమే చెప్తారు. ఏమిటిది? అకర్మణశ్చ బోద్ధవ్యం. యొక్క అకర్మ అంటే ఏమిటో కూడా మనము తెలుసుకోవాలి. సో ఎందుకు తెలుసుకోవాలి మనం వీటి గురించి? ఎందుకంటే కనుక మనం అందరం కూడా ఈ యొక్క కర్మ బంధనాలలో చిక్కుకుపోయి ఉన్నాం కాబట్టి. మనందరం కూడా కర్మ బంధనాల్లో చిక్కుకుపోయి ఉన్నాం. సో ఒక కర్మ బంధనాల్లో చిక్కుకుంటూ మనం ఆల్రెడీ ఇంతకు ముందు చేసినటువంటి కర్మ ఫలితాలని అనుభవిస్తూ ఉన్నాం. అనుభవించడం మూలంగా ఏమవుతుంది? మనము ఒకానొక పరిస్థితిలో ఉంచబడ్డాము, ఒకానొక సిచ్యువేషన్ లో ఉంచబడ్డాము. ఆ సిచ్యువేషన్ లో కూడా మనకి ఇంత సుఖం వస్తుంది, ఇంత ధనం వస్తుంది, ఇంత కష్టం వస్తుంది, ఇంత మంచి పేరు వస్తుంది, ఇంత చెడ్డ పేరు వస్తుంది, ఇంతమంది మనల్ని పొగుడుతారు, సో ఇంతమంది మనల్ని దూషిస్తారు, ఇంతమంది మనకి శత్రువులుగా ఉంటారు, ఇంతమంది మిత్రులుగా ఉంటారు, ఇంతమంది మనకి సాయం చేస్తూ ఉంటారు, ఇంతమంది మనకి ఏం చేస్తూ ఉంటారు? అపోజ్ చేస్తూ ఉంటారు. సో ఇదంతా కూడా ఒకేసారి జరగదు. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఈ యొక్క కర్మ యొక్క ఫలితాల గురించి ఏ విధంగా అవి వస్తూ ఉంటాయి అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవడము చాలా చాలా కష్టము. గహన కర్మణో గతి. దీని గురించి మనం తెలుసుకోవడం అనేటువంటిది చాలా చాలా కష్టము. అయ్యో చాలా కష్టంగా ఉంది కదా అని చెప్పేసి మనం తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మనం కర్మలు చేస్తూ ఉన్నాం అనుకోండి, ఏమైనా ఉపయోగం ఉంటుందా? నాకు తెలియదండి అని చెప్పి కర్మలు చేస్తుంటే ఏమైనా ఉపయోగం ఉంటుందా? మీరు డ్రైవింగ్ చేస్తున్నారు. సో భారతదేశంలో మీరు యొక్క కారు నడుపుతూ ఉన్నారు. నడుపుతూ ఉంటే కనుక ఏముంది? కొన్ని నియమాలు ఉంటాయి. రోడ్డుకి ఎడం వైపునే వెళ్ళాలి. అదే విధంగా రెడ్ సిగ్నల్ వస్తే కనుక అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ వస్తే రెడ్ వస్తే ఆగాలి, గ్రీన్ వస్తే వెళ్ళాలి. ఆ తర్వాత హైవేస్ లో వెళ్తూ ఉంటే కనుక స్పీడ్ లిమిట్ ఉంటుంది, 80, 90, 100 అని చెప్పి చెప్తారు. ఇంకా కొన్ని ఎక్స్ప్రెస్ వేస్ లో వెళ్తే కనుక ఒక్కొక్క లైన్ కి కూడా ఒక్కొక్క స్పీడ్ లిమిట్ ఉంటుంది. ఒకటో లైన్ లో 60, రెండో లైన్ లో 80, మూడో లైన్ లో 100, నాలుగో లైన్ లో 120 దాకా వెళ్ళొచ్చు ఓవర్టేక్ లైన్. సో మనకి ఈ యొక్క రూల్స్ అన్ని కూడా తెలుసుకుని మనం ఏం చేయాలి? ఆ రూల్స్ ప్రకారం మనం డ్రైవింగ్ చేయాలి. ఆ రూల్స్ ప్రకారం మనం డ్రైవింగ్ చేస్తే కనుక ఏమవుతుంది? మనం చక్కగా సేఫ్ గా మన ఇంటికి వెళ్ళగలుగుతాం. లేదు నేను రూల్స్ పాటించను, నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను అని అంటే కనుక ఏమవుతుంది? దాని యొక్క ఫలితాలని మనం అనుభవించాల్సి వస్తుంది అన్నమాట. సో కాబట్టి ఎవరైనా సరే యొక్క నియమాలని పాటించాలి, రూల్స్ పాటించాలి. సో
ఎందుకు మనం దీని గురించి తెలుసుకోవాలి? సో ఎవరో డ్రైవ్ చేస్తూ ఉన్నారు ఇష్టం వచ్చినట్లు, ఆపోజిట్ గా కుడివైపు వెళ్ళిపోతూ ఉన్నాడు. కుడివైపు వెళ్ళిపోతే కనుక ఏముంది, అందరూ కూడా ఇబ్బంది పడతారు. ఆపోజిట్ గా వచ్చేవాళ్ళు ఫాస్ట్ గా వస్తే కనుక మనల్ని ఆ యొక్క వాళ్ళ యొక్క వాహనం తోటి మనల్ని ఏం చేయొచ్చు, ఒక డాష్ ఇవ్వచ్చు, గుద్దేయచ్చు వాడు. సో కాబట్టి ఏం చేయాలి మనం? తెలుసుకోవాలి. ప్రభుపాద్ గారు ఎప్పుడు కూడా చెప్తారు, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎన్ ఎక్స్క్యూజ్. నాకు రూల్ తెలియదండి అందుకే చేశానండి అని ఊరుకుంటే కనుక మనకి జడ్జి గారు శిక్ష చేయడం మానేస్తారా? నాకు తెలియదండి ఎవరిని చంపకూడదని, ఎలా అయితే కనుక ఒక కోడినో జింకనో మేకనో చంపినట్టు మనిషిని కూడా చంపేశాను, అది కూడా చంపడమే కదా, ఇది చంపడమే కదా, నేను చంపేశాను అని చెప్పానంటే గనక మన జడ్జి గారు వదిలేస్తారా? పోలీసులు వదిలేస్తారా మనల్ని? వదలరు. నాకు తెలియదండి, అయ్యయ్యో ఇలా రాసుందంట పలానా న్యాయ సంహితలోను చంపకూడదంట అంటే తెలియదండి అంటే కనుక వదిలేస్తారా మనల్ని? వదలరు. అలాగే సో నాకు కూడా ఈ యొక్క కర్మ నియమాల గురించి తెలియదండి, ఈ కర్మ అంటే కనుక తెలీదు, అకర్మ అంటే ఏంటి, వికర్మ అంటే ఏంటి, సకర్మ అంటే కూడా తెలీదు, సో అందుచేత నేను తప్పులు చేసేస్తాను అని అంటే కనుక అది మనల్ని వదిలిపెట్టదు ఆ యొక్క కర్మ. సో మనము ఏం చేసి ఆల్రెడీ మనం ఈ యొక్క కర్మ బంధనాల్లో పూర్తిగా చిక్కుకుపోయి ఉన్నాము. అలాంటిది మనకి తెలియకుండా మళ్ళీ ఇష్టం వచ్చినట్లు కర్మలు చేసేస్తాం అనుకోండి, ఏమవుతుంది, ఆ చిక్కుముడి ఇంకాస్త ఇంకా ఇంకా కష్టమైపోతుంది. మన ప్రయత్నం ఎలా ఉండాలి? ఒక చిక్కుముడి పడిపోయింది అనుకోండి, ఒక్కొక్కసారి పడిపోతుంది, దారాలు అవన్నీ కూడా చిక్కుకుపోతే బాగా ముడి వచ్చేస్తుంది. సో వాటిని తీయాలి అని అంటే కనుక ఏం చేయాలి? మనం చాలా శ్రద్ధగా ఆ ముడి ఎలా పడింది ఏంటి అని చెప్పి చూసి దాన్ని ఓపెన్ చేయాలి. చిక్కుముడి పడింది అని చెప్పి తెలియకుండా ఇంకా ఇష్టం వచ్చినట్లు మనము చేసేస్తూ ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది, అది ముడి ఇంకా కష్టమైపోతుంది, తీయడం చాలా కష్టమైపోతుంది. అది కష్టమైపోయినంతసేపు, ఆ చిక్కుముడి నుంచి బయటపడినంతసేపు, ఇక కర్మ ఫలితాలని అనుభవించినంతసేపు కూడా మనము ఈ యొక్క భౌతిక ప్రపంచంలోనే మళ్ళీ మళ్ళీ శరీరాలు తీసుకుంటూ ఉండాలి. శరీరాలు మళ్ళీ మళ్ళీ తీసుకుంటూ ఉండాలి. కాబట్టి ఏం చేయాలి మనము? చాలా కష్టమే యొక్క కర్మ గురించి తెలుసుకోవడం. కర్మ ఫలితాలు ఏ విధంగా వస్తున్నాయి అని చెప్పి తెలుసుకోవడం కూడా చాలా కష్టమే. కానీ ఒకటి తెలుసుకోవాలి, ఏమిటి? నేను ఇంతకు ముందు జరిగిపోయినటువంటి కర్మలు నా చేతుల్లో లేవు. కానీ నా చేతుల్లో ఉంది ఏమిటి? ఇప్పుడు నేను చేసేటువంటి కర్మ, భవిష్యత్తులో నేను చేసేటువంటి కర్మలు, అవి నా చేతుల్లో ఉన్నాయి. కావాలంటే కనుక నేను వాటిని కొంచెం కొంచెం ఏం చేయొచ్చు, వాటిని నేను నియంత్రించుకోవచ్చు. కాబట్టి భవిష్యత్తులో జరగబోయేది, తర్వాత వర్తమానంలో జరగబోయేటువంటి కర్మలని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. సో అందుకని మనకి ఒక కర్మ అంటే ఏమిటి, కర్మ గురించి మనకి తెలియాలి. ఇదివరకు చిన్నప్పుడైతే కనుక పెద్దవాళ్ళందరూ కూడా చెప్పేవారు అనమాట. సో ఇలాగా ఈ పనులు చేయకూడదు నాయన, ఇలా చంపకూడదు, ఇలా చంపితే కనుక మళ్ళీ మనకి కర్మ వస్తుంది, ఆ తర్వాత ఈ విధంగా ఎవరినైనా చంపినా ఎవరికైనా ఇబ్బంది కలగజేసినా సరే మనకి మళ్ళీ నరకంలో శిక్షలు పడతాయి, ఈ తప్పు చేస్తే ఈ శిక్ష పడుతుంది, ఈ తప్పు చేస్తే ఈ శిక్ష పడుతుంది అని చెప్పేసి పెద్దవాళ్ళు మనకి తాతలు ముత్తాతలు అమ్మమ్మలు వాళ్ళందరూ కూడా చెప్పేవారు అనమాట. చెప్పేవారు కాబట్టి ఆ చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ మనసులో అది ఉండిపోయేది. కాబట్టి పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఏదైనా తప్పు చేయాలంటే భయపడేవాళ్ళు. అయ్యో మళ్ళీ నేను అనుభవించాలి కదా దీని గురించి అని చెప్పి కాస్త భయపడి ఎంతో కొంత వాళ్ళు తప్పులు చేయకుండా ఉండేటువంటి వాడు. కానీ ప్రస్తుతం ఏమిటి, అలా చెప్పేటువంటి అమ్మమ్మలు తాతయ్యలు లేరు, వినేటువంటి పిల్లలు కూడా లేరు. కాబట్టి ఏమైపోయింది, ప్రతి ఒక్కళ్ళు కూడాను ఇష్టం వచ్చినట్లు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు కర్మలు చేసేస్తూ ఉన్నారు. సో ఎలా చేస్తూ ఉన్నారు వీళ్ళు కర్మలు? కొంతమంది చెప్తూ ఉంటారు కదా, ఇంకా కర్మ అనేది లేదు, నీకున్నది ఒకటే జీవితము, నువ్వు చనిపోయిన తర్వాత ఈ జీవితం అంతా కూడా నాశనం అయిపోతుంది, ఇంకేం మిగలదు, కాబట్టి ఉన్నంత కాలం కూడా నువ్వేం చేయాలి, ఎలాగైనా సరే నువ్వు ఇంద్రియ భోగం చేయాలి, దానికోసం అని చెప్పి నువ్వేం చేసినా పర్వాలేదు, ఎవరినైనా సరే అడుక్కున్నా పర్వాలేదు, అప్పు తీసుకున్నా పర్వాలేదు, దొంగతనం చేసినా పర్వాలేదు అని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారన్నమాట. అది ఎలా అంటే కనుక
పిల్లి ఉంటుంది. పిల్లి పాలు తాగేటప్పుడు ఏం చేస్తూ ఉంటుంది? కళ్ళు మూసుకొని తాగుతుంది అనమాట పిల్లి. అనుకుంటూ ఉంటుంది. పిల్లి కళ్ళు మూసుకొని నన్నెవరు చూడట్లేదు కదా అని చెప్పని అనుకుంటూ ఉంటుందన్నమాట పిల్లి. అలాగే మనం కూడా నేను ఇష్టం వచ్చినట్లు కర్మలు చేస్తూ ఉంటాను, నేను ఎవరు నన్ను చూడరు అని అనుకుంటే కనుక చాలా పొరపాటు అది. నిన్ను చూసేటువంటి వాళ్ళు విట్నెస్లు చాలా మంది ఉన్నారు పరమాత్మతో కలిపి. చాలా మంది చూసేటువంటి వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి మనకి అసలు ఏం చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు, అసలు ఏది చేస్తే ఏది వస్తుంది, తప్పు చేస్తే ఏది వస్తుంది, మంచి చేస్తే ఏది వస్తుంది, వచ్చిన తర్వాత కూడా మనకి దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉంది, అసలు నా గమ్యం ఏమిటి అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. అందుకోసం అని చెప్పేసి మనకి యొక్క కర్మ బంధనాల గురించి మనకి తెలుసుకోవాలి. ఇందులో స్వామి శ్రీకృష్ణ భగవానుడే చెప్తున్నారు, గహనా కర్మణో గతి. ఇది చాలా కష్టం అర్థం చేసుకోవడం. అయినా సరే ఏం చేయాలి? మనం దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి మన వంతు ప్రయత్నం మనం చేయాలి. మన వంతు ప్రయత్నం మనం చేయాలన్నమాట. సో ముందుగా మనము కర్మ అంటే కనుక యాక్షన్, ఏదో ఒక పని చేయటం. సో అకర్మ అంటే కనుక ఏ పని కూడా, కర్మ అంటే కనుక అకర్మ అంటే కనుక మనం చెప్పుకుంటాం కాసేపట్లో. సో కర్మ అంటే కనుక పని చేయటం, సో పని చేయకుండా ఉండడం. కొంతమంది ఏమంటారు అని అంటే కనుక, సో అసలు నేను పని చేస్తూ ఉంటేనే, ఏదో ఒక పని చేస్తూ ఉంటేనే కదా కర్మ బంధనాల్లో చిక్కుకుపోతాను నేను. సో కాబట్టి అసలు నేను ఏ పని చెయ్యను, ఏ పని చేయకుండా ఉంటే నాకు ఏ కర్మ బంధనాల్లో చిక్కుకోను కదా నేను అని చెప్పి కొంతమంది చాలా ఒక సోకాల్డ్ అంటే గొప్ప మేధావులు అనమాట. వాళ్ళు మేధావులు అంటే ఇక్కడ వక్రీకరించి చెప్తున్నారు. ఆ మేధావులు చెప్తూ ఉంటారనమాట, అసలు నేను ఏ పని చేయను కదా, ఏ పని చేయకపోతే నాకు కర్మే రాదు కదా అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. అసలు ఆ మేధావులకి చాలా తక్కువ అనమాట, ఇంగితం తక్కువ. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఏ పని చేసినా సరే మనకి ఇంగితం ఉండాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. సో వాళ్ళకి తెలియట్లేదు, నువ్వు అసలు పని చేయకుండా ఉండగలవా? మొట్టమొదటి ప్రశ్న. నువ్వు పని చేయను అని అంటున్నావు, బాగానే ఉంది. నువ్వు పని చేయకుండా ఉండగలవా? నువ్వు భోజనం చేయాలి అని అంటే కనుక ఏదోటి సంపాదించాలి, ఏదోటి ఆహార పదార్థం తెచ్చుకోవాలి, ఏదోటి వండుకోవాలి, ఏదోటి తినాలి. సో తినేటప్పుడు చాలా చాలా కర్మలు చేస్తావు నువ్వు. ఆ పని చేసేటప్పుడు ఏదో కర్మ చేస్తావు, లేకపోతే ఆహారం తెచ్చుకునేటప్పుడు ఆ చెట్టు నుంచి ఏదో తెచ్చుకుంటావు, చెట్టును కొయ్యాలి. ఆ తర్వాత మళ్ళీ కోసేటప్పుడు కూడా దాంట్లో ఏవో చిన్న చిన్న పురుగులు ఉంటాయి. ఆ తర్వాత నువ్వు వండేటప్పుడు కూడా ఎన్నో కొన్ని సూక్ష్మజీవులు చనిపోతూ ఉంటాయి. సో నువ్వు తినాలి కదా, తినకుండా నువ్వు బతకలేవు. సో మరి తింటూ ఉన్నప్పుడు ఏంటి, ఈ కర్మలన్నీ కూడా నువ్వు చేస్తూ ఉన్నావు అంటే కర్మ ఫలితాలు ఆటోమేటిక్ గా వచ్చేస్తున్నాయి. వాళ్ళేమని అనుకుంటారు, నేను కర్మే చేయను అలాగే కూర్చుంటాను. కర్మ చేయను అంటే కనుక నువ్వు తినడం కూడా ఒక కర్మే కదా. పోనీ ఇవన్నీ వదిలేసాను, నేను తినను కూడా తిన్ను అని అనుకుంటే కనుక గాలి పీల్చుకుంటున్నావు కదా. గాలి పీల్చుకుంటున్నప్పుడు కూడా నీ యొక్క ముక్కులోకి వెళ్ళి నాసికలోకి వెళ్ళి ఎన్ని సూక్ష్మజీవులు చనిపోతూ ఉన్నాయి ఏమన్నా చెప్పగలవా నువ్వు? సో వీళ్ళు మేధావులు చెప్తూ ఉంటారు, మేధావులు లాంటి వాళ్ళు చెప్తుంటారు, నేను ఏ కర్మ చేయను, చేయకపోతే నేనే కర్మ బంధనాల్లో చిక్కుకోను అని చెప్పి చెప్తుంటారు. సో కాబట్టి ప్రాక్టికల్ గా కర్మ చెయ్యకుండా ఎవరు కూడా ఉండలేరు. కర్మ అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు కూడా చెయ్యాలి. అందులో ఎటువంటి ఇంకొక చాయిస్ అనేది లేదనమాట. కర్మ అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాలి. సో మరి ఎటువంటి కర్మలు చేయాలి? సో కర్మలు మొత్తం 3 రకాలు. సో వాటిలో ముందు మనం 2 రకాల కర్మల గురించి చెప్పుకుందాం. సో మొట్టమొదటిది ఏమిటి? సకర్మ, రెండవది వికర్మ. సకర్మ అంటే కనుక మనం ఇప్పుడే చెప్పుకున్నాం, ఇక ట్రాఫిక్ సిగ్నల్స్ యొక్క ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. సో సకర్మ అంటే కనుక ఏమిటి? కరెక్ట్ గా ట్రాఫిక్ సిగ్నల్స్, సో గ్రీన్ కలర్ పడినప్పుడు వెళ్ళడం, ఆకుపచ్చ రంగు సిగ్నల్ వచ్చినప్పుడు వెళ్ళడము, ఎరుపు సిగ్నల్ వచ్చినప్పుడు ఏంటి మనం ఆగిపోవడం. కరెక్ట్ గా దీని ప్రకారం నువ్వు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నావు అని అంటే కనుక ఏమిటి? అది సకర్మ కింద అవుతుంది. సో లేదు నేను ఇష్టం వచ్చినట్లు వెళ్ళిపోతాను అని అంటే కనుక వికర్మ. అంటే శాస్త్ర నిర్దేశం ప్రకారము నువ్వు కర్మలు చేస్తే కనుక అది సకర్మ అవుతుంది. శాస్త్ర నిర్దేశానికి విరుద్ధంగా నువ్వు కర్మలు చేస్తే కనుక అదేమవుతుంది? వికర్మ అవుతుంది.
ఒకే రకమైనటువంటి పని ఉండొచ్చు, ఒకే పని అయి ఉండొచ్చు, కానీ శాస్త్రం ప్రకారం చేస్తే దాని యొక్క ఫలితం ఒకలా ఉంటుంది, శాస్త్రానికి విరుద్ధంగా చేస్తే కనుక ఫలితం ఒకలా ఉంటుంది. ఎలాగా? ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక వ్యక్తి ఉన్నాడు, ఏమయ్యాడు, అతను ఆర్మీలో జాయిన్ అయ్యాడు, సైన్యంలో జాయిన్ అయ్యాడు. ఏం చేస్తారు? వెళ్ళిన వెంటనే ట్రైనింగ్ ఇస్తారు, ఒక గన్ ఇస్తారు. సో ఏం పంపిస్తారు? ఎక్కడికి? బోర్డర్కి పంపిస్తారు. బోర్డర్కి పంపించి ఎవరైనా వస్తే కనుక, టెర్రరిస్ట్ కానీ వేరే వాళ్ళు ఎవరైనా, వేరే దేశం వాళ్ళు ఎవరైనా వస్తే కనుక నువ్వు చంపవచ్చు అని చెప్పి పంపించేస్తారు. బాగానే ఉంది, చంపవచ్చు అన్నారు. సో ఆపోజిట్ గా వచ్చినటువంటి సైన్యాన్ని యుద్ధం వచ్చింది, ఎవరో చొరబాటుదారులు వచ్చారంటే కనుక వాళ్ళని చంపేశాడు. చంపేస్తే కనుక ఏమైంది? అతన్ని పిలిచి ఏం చేస్తారు? మళ్ళీ ప్రెసిడెంట్ మెడలు అవి ఇవి అన్ని కూడా ఇస్తారు. ఇక్కడ ఏం చేశాడు? అతను చంపడం చేశాడు. బాగానే ఉంది, చంపడం చేశాడు, మెడలు ఇచ్చాడు. కానీ ఏమైంది? ఆ తర్వాత మళ్ళీ డ్యూటీ వెళ్ళాలి కదా, వెళ్ళిన తర్వాత ఏం చేశాడంటే, అక్కడ సైన్యంలోనే తన తోటి ఒక ఆఫీసర్ ఉన్నారు, ఆఫీసర్ తోటి గొడవ వచ్చింది, ఏదో సమ్ గొడవ వచ్చింది. అప్పుడు ఏం చేశాడు? మళ్ళీ గన్ తీసుకుని ఆఫీసర్ని, ఆఫీసర్తో పాటు ఉన్న నలుగురు ముగ్గురిని అందరినీ కూడా చంపేశాడు. ఇప్పుడు ఏం చేస్తారు? అతన్ని వెంటనే తీసుకెళ్లి అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేస్తారు. ఇంతకు ముందు కూడా ఏం చేశాడు? చంపాడు. ఇప్పుడు కూడా చంపాడు. చంపడం అదే, అదే గన్ను తీసుకుని చంపాడు, అదే రకంగా, అదే దూరంలో, అదే విధంగా చంపాడు. కానీ ఏమైంది? ఒక పని చేస్తే కనుక అతనికి మెడల్ ఇచ్చారు, అదే ఆఫీసర్ని చంపితే కనుక ఏం చేశారో? అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. సో తెలియనటువంటి వాళ్ళు, చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, రెండు చూశాడు అనుకోండి, అనుకుంటారు, సో ఇంతకు ముందు కూడా చంపాడు, ఇప్పుడు కూడా చంపాడు కదా, తేడా ఏంటి అని చెప్పని అనుకుంటారు. కానీ ఏమవుతుంది? చంపడంలో ఎవరిని చంపాడు అనే దాన్ని బట్టి తేడా ఉంది. శత్రువుని చంపితే కనుక మెడలు అవార్డు ఇస్తారు, మన వాళ్ళని కానీ లేకపోతే నాగరిక పౌరులు కానీ చంపితే కనుక ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారు. సో కాబట్టి అదే పని, చంపడం అనే పని జరిగింది, కానీ ఏమిటి అందులో? ఒకటి సకర్మ, రెండవది వికర్మ. అంటే కనుక నియమాలు ఏవైతే ఉన్నాయో పాటిస్తూ కనుక చేసేటువంటిది సకర్మ, అదేవిధంగా నియమాలకి విరుద్ధంగా చేసేటువంటిది యొక్క వికర్మ అవుతుంది. సో ఈ యొక్క నియమాలన్నీ కూడా ఏమిటి అంటే కనుక, అవి ఎలా అయితే కనుక ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వెళ్ళామనుకోండి, మనకి నియమాలు మారిపోతూ ఉంటాయి. భారతదేశంలో అయితే కనుక మనం ఎడమ వైపున ఉండి మన యొక్క కార్ డ్రైవ్ చేయాలి. అదే పాశ్చాత్య దేశాలకి, యూరోపియన్ కంట్రీస్కి వెళ్తే కనుక అక్కడ ఎలాగ డ్రైవ్ చేయాలి? మనం కుడి వైపున ఉండి కారు డ్రైవ్ చేయాలి. అక్కడ కుడివైపు నుండి కారు డ్రైవ్ చేయాలి. సో మనకి స్టీరింగ్ ఎక్కడ ఉంటుంది? కారులో మనకి కుడివైపున ఉంటుంది. పాశ్చాత్య దేశాల్లో కారుకి ఎడం వైపున ఉంటుంది. సో ఏ దేశంలో ఏ నియమాలు ఉన్నాయో వాటిని మనం పాటించాలి, దేశ కాలమాన పరిస్థితులను బట్టి. సో స్వర్గలోకంలో ఉండేటువంటి వాళ్ళకి అదే విధంగా వాళ్ళ యొక్క నియమాలు వేరే రకంగా ఉంటాయి. మనం భూలోక వాసులకి మన యొక్క నియమాలు వేరేగా ఉంటాయి. ఎలా అయితే కనుక ఏ కంట్రీకి వెళ్తే కనుక ఆ నియమాలు పాటించాలి. నేను భారతదేశంలో ఎడం వైపునే నడుపుతాను కాబట్టి నేను ఇక్కడ అమెరికాకు వచ్చాను, అమెరికాలో కూడా నేను ఎడం వైపునే నడుపుతాను కారణం అంటే కనుక ఊరుకుంటారా? వెంటనే అరెస్ట్ చేస్తారు. అలాగే ఎక్కడ ఉండేటువంటి నియమాలు మనం అక్కడ పాటించాలి. సో ఏమవుతుంది? మనకి ఈ యొక్క మంచి పనులు చేస్తే కనుక మనం స్వర్గలోకానికి వెళ్తాం. ఒకసారి ఏమవుతుంది? యొక్క అరణ్యవాసం చేస్తూ ఉన్నప్పుడు అర్జునుడిని యుధిష్ఠిర మహారాజు ఏం చేస్తారు అంటే కనుక, నాయన త్వరలో యుద్ధం జరగబోతుంది, యుద్ధం జరుగుతుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి దాని ప్రకారం ఏంటంటే కనుక మన యొక్క శక్తులు వాళ్ళ యొక్క శక్తులు ఇంచుమించు సమానంగానే ఉన్నాయి. ఆ యుద్ధంలో కనుక మనం విజయం సాధించాలి అని అంటే కనుక మనకి ఎంతో దివ్యమైనటువంటి ఆయుధాలు అవన్నీ కూడా కావాల్సి ఉంటుంది. కాబట్టి నువ్వు వెళ్ళి తపస్సు చెయ్యి అని చెప్తారన్నమాట అర్జునుడికి. అర్జునుడు తపస్సు చేయడానికి హిమాలయాల వైపు వెళ్తారు. ముందుగా ఇంద్రుడిని కలుసుకుంటారు, ఇంద్రుడి తండ్రి కాబట్టి. ఇంద్రుడిని అడుగుతారు, నాకు దివ్య ఆయుధాలు ఇవ్వండి అని చెప్పని అడుగుతారు అనమాట. ఇంద్రుడు ఏమంటారు అంటే కనుక, ఆయుధాలు నేను ఎప్పుడైనా ఇస్తాను, పర్వాలేదు, మీ తండ్రిని కాబట్టి ముందు నువ్వు పరమశివుడిని ప్రసన్నం చేసుకుని ఆయన దగ్గర నుంచి పాశుపతాస్త్రం తీసుకోమంటారు.
సో అర్జునుడు పరమశివుని పరమశివుడు వస్తారు, ఆయనతో పాటు యుద్ధం చేస్తారు. ఆ యొక్క యుద్ధంలో పరమశివుని ఆయన మెప్పిస్తారు. మెప్పించిన తర్వాత ఆయనకి పాశుపతాస్త్రం ఇస్తారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఇంద్రుడు ఏం చేస్తారు అని అంటే కనుక, ఇంద్రుడు వస్తారు మళ్ళీ తన యొక్క కుమారుడు కాబట్టి మిగతా దేవతలందరి చేత కూడా ఆయన అన్ని రకాలైనటువంటి దివ్యమైనటువంటి ఆయుధాలన్నీ కూడా ఇప్పిస్తారనమాట అర్జునుడికి. ఇప్పించిన తర్వాత అర్జునుడిని ఎంతైనా తన కుమారుడు కాబట్టి తీసుకుని వెళ్తారనమాట, ఇక్కడికి స్వర్గంలోకి తీసుకుని వెళ్తారు. తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చోబెడతారు అనమాట. కూర్చుంటారు, ఇంద్రుడు కూర్చుంటారు. ఇంద్రుడు కూర్చుంటే కనుక అక్కడ అర్జునుడికి కూడా ఒక చక్కగా ఆసనం ఒకటి ఇస్తారు. ఆసనం మీద ఆయన కూడా కూర్చుంటారు. కూర్చున్న తర్వాత అక్కడే ఏంటంటే కనుక చాలా మంది అప్సరసులు వీళ్ళందరూ ఉంటారు కదా. సో వాళ్ళందరూ కూడా డాన్స్ చేస్తూ ఉంటారు. సో అప్సరసులందరూ కూడా డాన్స్ చేస్తూ ఉన్నప్పుడు ఇక ఊర్వశి ఏం చేస్తుందంటే కనుక ఊర్వశిని చూస్తారనమాట. సో ఊర్వశిని ఆయన అలాగే చూస్తూ ఉంటారనమాట. ఎవరు? అర్జునుడు చూస్తూ ఉంటారనమాట. కానీ అర్జునుడి యొక్క ఉద్దేశం ఏమిటి? మా యొక్క పూర్వజులు అయినటువంటి మా యొక్క తాతగారు అనమాట, పురూరవుడికి భార్య ఆవిడి. అంటే కనుక ఏమిటి? ఈయనకి ఆయన ముత్తాత గారు అయితే కనుక ఈవిడ ముత్తమ్మ గారు అవుతారనమాట. అంటే ఏమిటి? ఆవిడ తల్లితోటి సమానం అన్నమాట. ఆవిడ్ని చూసిన వెంటనే అర్జునుడికి ఏం భావం కలుగుతుంది అని అంటే కనుక, ఈవిడ నాకు తల్లి అనేటువంటి భావంతో ఆవిడ్ని చూస్తారనమాట అలా. సో ఊర్వశి కూడా చూస్తుంది. చూస్తే కనుక ఆవిడ అనుకుంటుంది, నా ఇంద్రుడు చాలా అందంగా ఉన్నానేమో, నేను నన్ను ఇష్టపడుతున్నానేమో అని చెప్పేసి ఆవిడ అనుకుంటుంది అనమాట. ఇంద్రుడు చూస్తాడనమాట, అర్జునుడు ఇలా చూస్తున్నాడు ఊర్వశి వైపు అని చెప్పేసి. సో అప్పుడు ఊర్వశిని అర్జునుడి దగ్గరికి వెళ్ళమని చెప్తారనమాట. వెళ్ళమంటే కనుక ఊర్వశి వస్తుంది. సో నన్ను ఇక్కడ కలుసుకోవచ్చు, ఇక్కడ అలాంటి నియమాలు ఏమీ ఉండవు, స్వర్గలోకంలో ఎవరితో అయినా సరే కలుసుకోవచ్చు, ఇక్కడ ఇటువంటి నియమాలు ఏమీ ఉండవు ఇక్కడ స్వర్గలోక వాసులకి అని చెప్పి ఆవిడ చెప్తుంది అనమాట. కానీ అర్జునుడు ఏమంటారంటే కనుక వెంటనే చెప్తారనమాట, లేదు, మీరు నాకు మాతృప్రాయురాలు, తల్లితో సమానము. మా యొక్క పూర్వ వంశస్థులు, తాతగారు ఎవరైతే ఉన్నారో ఆయనకి మీరు భార్య కింద ఉన్నారు. సో కాబట్టి మీరు నాకు తల్లితో సమానం, మీతోటి నేను ఈ విధంగా కలవలేను, నన్ను క్షమించండి అని చెప్పని అంటారనమాట. ఆవిడ అంటుంది, స్వర్గంలో ఉండేటువంటి వాళ్ళకి ఇటువంటి రూల్స్ ఏమీ ఉండవు అని చెప్తుంది అనమాట. చెప్తే కనుక అప్పుడు అర్జునుడు అంటారు, లేదు లేదు, స్వర్గంలో రూల్స్ ఉండవు, కానీ నేను ఇప్పుడు ఏమిటి? భూలోకవాసిని. సో కాబట్టి నాకు ఈ యొక్క నియమాలు అప్లికబుల్ అవుతాయి. సో కాబట్టి నేను మిమ్మల్ని కలుసుకోలేను, నన్ను క్షమించండి అమ్మా, మీరు నాకు తల్లితో సమానం అని చెప్పి అర్జునుడు ఆవిడ్ని తిరస్కరిస్తారనమాట. కోపం వస్తుందన్నమాట. సో నువ్వు యొక్క శక్తి సామర్థ్యం లేనటువంటి వాడి, ఒక నపుంసకుడి కింద నువ్వు అయిపో 1 సంవత్సరం పాటు అని చెప్పి ఆవిడ శపిస్తుంది అనమాట. ఇక్కడ ఏం చేశాడు అర్జునుడు? కరెక్ట్ గా ఏవైతే శాస్త్రాల్లో చెప్పారో, శాస్త్రాల్లో చెప్పిన ప్రకారం ఆయన ఏం చేశారు? సకర్మ చేశారు, నియమాల్ని ఆయన పాటించారు. ఈవెన్ స్వర్గలోకంలో అక్కడికి వెళ్ళినప్పుడు ఆ విధంగా చెయ్యొచ్చని నియమాలు ఉన్నా సరే ఆయన ఏం చేశారు? నేను భూలోక వాసిని కాబట్టి మళ్ళీ అక్కడికే వెళ్ళాలి కాబట్టి ఆ నియమాల ప్రకారం నేను ఈవిని కలుసుకోకూడదు, తల్లితో సమానం అని చెప్పేసి, తల్లి ఈవిడ నాకు అనే ఉద్దేశంతో ఆవిడ నిరాకరించారు. అయినా సరే ఏమైంది? ఆయనకి శాపం వచ్చింది, 1 ఏడాది పాటు నపుంసకుడి కింద అవ్వమని. కానీ ఏమైంది? ఆయన మంచి పనే చేశారు, ఆయన సకర్మే చేశారు. అక్కడ వెంటనే ఏమనిపిస్తుంది? అయ్యో, ఆయన సకర్మ చేశారు, అయినా సరే ఆయనకి ఇటువంటి శాపం వచ్చింది కదా అని అనిపిస్తుంది అనమాట. కానీ ఏమవుతుంది? ఎప్పుడైతే కనుక అరణ్యవాసం అయిన తర్వాత అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చిందో, అందరూ కూడా ఏమిటి? విరాట రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు అర్జునుడు తనకి వచ్చినటువంటి యొక్క శాపాన్ని ఆయన వాడుకుంటారనమాట. వాడుకోవడం మూలంగా ఆయన 1 ఏడాది పాటు నపుంసకుడిగా ఉండి ఎవరికి కూడా తెలియకుండా ఆ యొక్క విరాట్ రాజ్ కులువులో ఆయన ఉండి ఉత్తరాదేవికి ఆయన ఏం చేస్తారు? ఈ యొక్క నాట్య శాస్త్రము, అదేవిధంగా అస్త్ర విద్యలు అన్ని కూడా నేర్పుతారు అనమాట. ఏమైంది? సకర్మ చేస్తే కనుక ఆయనకి శాపం వచ్చింది, కానీ ఆ శాపం కూడా ఏమైంది? ఆయనకి మళ్ళీ వరమే అయింది. ఆ విధంగా కూడా ఎవరికి కూడా తెలియకుండా ఆయన ఉండగలిగారు అనమాట. సో ఆ తర్వాత మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత, ఎపిసోడ్ అంతా అయిపోయిన తర్వాత మొత్తం పాండవులు వీళ్ళందరూ గొప్పవాళ్ళు అని చెప్పి తెలిసిన తర్వాత
విరాట్ రాజు ఏం చేస్తారు అంటే కనుక ఉత్తరని మీకు ఇచ్చి వివాహం చేస్తాను, నేను మా యొక్క కుమార్తె చాలా వాల్యుబుల్, మాకు మీకు ఇచ్చి వివాహం చేస్తాను అంటే కనుక మళ్ళీ అర్జునుడు నిరాకరిస్తారనమాట. ఏంటంటే కనుక ఆవిడ నాకు, నేను గురువు కింద ఉన్నాను, ఆవిడ నాకు శిష్యురాలు, నేను విద్య నేర్పాను కాబట్టి నేను తండ్రితో సమానంగా ఉన్నాను, గురువుతో సమానంగా ఉన్నాను. సో కాబట్టి నేను ఆవిడ్ని వివాహం చేసుకోలేను అని చెప్పి ఆయన అర్జునుడు మళ్ళీ నిరాకరిస్తారనమాట. సో కానీ ఏంటంటే కనుక యుధిష్ఠిరుడు మళ్ళీ చెప్తారనమాట. సో లేదు లేదు, ఆయన అడుగుతున్నారు, ఇన్ని రోజులు మనకి ఆశ్రయం కలిగించారు, మనం అందరం కూడా ఆయన యొక్క నీడలోనే ఉన్నాము, ఆయన యొక్క షెల్టర్ లో ఉన్నాం కాబట్టి ఆయన ఇస్తాను అన్నప్పుడు ఆయన యొక్క కుమార్తెని మనం స్వీకరించాలి అని అంటే కనుక అర్జునుడు ఏం చెప్తారంటే, ఓకే అయితే ఇంకొక పని చేస్తాను, నా కుమారుడికి ఇచ్చి వివాహం చేయండి ఉత్తరని అని చెప్పేసి అప్పుడు అభిమన్యుడికి ఉత్తరనిచ్చి వివాహం చేస్తారనమాట. సో కాబట్టి మనము ఈ విధంగా సకర్మలు చేస్తూ ఉంటే కనుక మనకి మంచి ఫలితాలే వస్తూ ఉంటాయి. మన యొక్క ఒక్కొక్కసారి ఏమవుతుంది, మనకి ఆపోజిట్ గా మనకి దెబ్బ తగిలింది అని అనిపించినా సరే అవి మనకి మంచిగానే ఉపయోగపడతాయి అన్నమాట. సో సకర్మలు చేస్తూ ఉన్నా సరే ఏమవుతుందంటే కనుక మనకి మంచి ఫలితాలు వస్తూనే ఉంటాయి. కానీ ఏమవుతుంది, వాటిని నిలబెట్టుకోవడానికి కూడా మళ్ళీ ఇంకా మనం కర్మలు చేయాలి. ఇంద్రుడికి ఎంతో ఐశ్వర్యం వచ్చింది, ఆయనకి ఇంద్రుడికి అంతా కూడా. అయినా సరే ఏమైంది, ఇంద్రుడు మళ్ళీ మళ్ళీ ఆయన కర్మలు చేయాల్సి వచ్చింది, మళ్ళీ ఆయన ఆ యొక్క శిక్షలు అనుభవించాల్సి వచ్చింది. సో ఇంద్రుడు ఒకసారి మనం చూస్తాం మీకు వృత్తాంతం, ఇంద్రుడు చాలా ఎంజాయ్మెంట్ మోడ్ లో ఉన్నప్పుడు గురువు గారు బృహస్పతి గారు ఇంద్ర సభకు వస్తే గనక ఆయనకి ఏమాత్రం కూడా మర్యాద చూపించరు, కనీసం ఆసనం కూడా ఇవ్వరు అనమాట. బృహస్పతికి అర్థమైపోతుంది ఈయనకి చాలా గర్వం ఎక్కువైపోయింది అని చెప్పి బృహస్పతి ఏమీ శపించరు, అక్కడి నుంచి వెళ్ళిపోతారు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది, ఇంద్రుడికి వెంటనే అర్థమవుతుంది, అయ్యో నేను గురువు గారికి ఎటువంటి గౌరవ మర్యాదను ఇవ్వలేదు కాబట్టి ఆయన వెళ్ళిపోయారు, గురువు గారు నన్ను తిరస్కరించారు, గురువు గారిని వెతుకుతారనమాట, ఎక్కడున్నారు ఆయన దగ్గరికి శరణాగతి అవ్వాలి అని చెప్పేసి. ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన కనపడరు అనమాట. సో అప్పుడు మళ్ళీ ఆయన ఏం చేస్తారు, ఆ గురువు గారు పోయారు కాబట్టి, వెళ్ళిపోయారు కాబట్టి, తిరస్కరించారు కాబట్టి ఇంకొక గురువుని స్వీకరిస్తారు, విశ్వరూపాన్ని. ఆయన్ని స్వీకరించిన తర్వాత మళ్ళీ ఇంద్రుడు ఏం చేస్తారు, మళ్ళీ విశ్వరూపాన్ని చంపేస్తారు. ఎందుకంటే కనుక ఆయన యజ్ఞంలోను రాక్షసులకు కూడా హవిస్సులు అర్పిస్తున్నారు కాబట్టి. విశ్వరూపాన్ని ఎప్పుడైతే చంపేశారో, ఇంతకుముందు ఏమైంది, గురువు గారికి అపరాధం చేశారు, ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే విశ్వరూపం చంపారో ఇప్పుడు ఏమైంది, బ్రాహ్మణ హత్య అయిపోయింది, ఇంకా పెద్ద తప్పు అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ దీని నుంచి బయటపడడానికి మళ్ళీ ఆయన యొక్క ఎప్పుడైతే గనక మళ్ళీ ఆ యొక్క విశ్వరూప తండ్రి గారు మళ్ళీ వృత్తాసురుని సృష్టిస్తారు. సో వృత్తాసురుడు చంపడానికి వచ్చేస్తుంటే మళ్ళీ వృత్తాసురుడి నుంచి తప్పించుకోవడానికి ఆయనకి వజ్రాయుధం కావాల్సి వస్తే గనక నారాయణుడు ఏం చెప్తారు ఆయనకి, సో ఈ యొక్క దదీచి ముని యొక్క శరీరం నుంచి ఒక వజ్రాయుధం తీసుకోండి అంటారు. సో మళ్ళీ దదీచి ముని దగ్గరికి వెళ్ళి ఆయన బతిలాడుకుంటారు, ఆయనకి శరణాగతి పొందుతారు, అంతా చేసిన తర్వాత ఆయన ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇంతకు ముందు ఏం చేశారు, మొట్టమొదట గురువు గారికి అపరాధం చేశారు, తర్వాత రెండోసారి ఏం చేశారు, బ్రహ్మహత్య చేశారు, మూడోసారి వృత్తాసురుని చంపుతారు. వృత్తాసురుని చంపడం వల్ల ఏమైంది, ఈసారి వైష్ణవ హత్య పాతకం వచ్చింది. సో వైష్ణవ హత్య నుంచి మళ్ళీ ఆయన బయటపడడానికి ఎంతో తపస్సులు చేసి చాలా కష్టపడి మళ్ళీ దాని నుంచి ఆయన బయట పడతారన్నమాట. సో కాబట్టి ఏమవుతుంది, యొక్క సకర్మలు చేస్తే కనుక బాగానే ఉంటుంది, మనకి ఎంజాయ్మెంట్స్ వస్తాయి అని చెప్పి మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ యొక్క సకర్మ చేసిన తర్వాత మంచి ఫలితాలని, ఆ యొక్క అనుభవాలని, ఎంజాయ్మెంట్ నిలబెట్టుకోవడానికి మళ్ళీ ఒక్కొక్కసారి మనం తప్పులు చేసేస్తాము. అంటే ఏమిటి, యొక్క సకర్మ వికర్మ ఎప్పుడూ కూడా రెండు కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్, చేతిలో జతేసుకుని ఉంటాయి అన్నమాట. స్నేహితులు ఇద్దరు ఏం చేస్తూ ఉంటారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు భుజాల మీద చేతులు వేసుకుంటే ఎలా వెళ్తారు, యొక్క సకర్మ వికర్మ కూడా రెండు అలాగే కలిసిపోయి ఉంటాయి, చాలా దగ్గరగా ఉంటాయి. సో మనం అనుకుంటున్నాం ఒక్కొక్కసారి నేను సకర్మ చేస్తున్నాను అని అనుకుంటాం, కానీ ఏమవుతుందో ఒక్కొక్కసారి అది వికర్మ అయిపోతుంది. ఎందుకంటే మనకి ఎంజాయ్మెంట్ నిలబెట్టుకోవడానికి మళ్ళీ మనం ఏదో ఒకటి రూల్స్ మనం తప్పు చేస్తాము. సో కాబట్టి సకర్మ నుంచి మనం సకర్మ చేస్తూ ఉంటాం, కానీ ఒక్కొక్కసారి వికర్మ కూడా చేసేస్తూ ఉంటాం మధ్యలో. కాబట్టి అసలు ఈ సకర్మ అంటే ఏమిటి, వికర్మ అంటే ఏమిటి ముందుగా మనం తెలుసుకోవాలి.
వికర్మ చేస్తే కనుక ఏముంది, మనం నరకలోకానికి వెళ్తాము, లేకపోతే జంతుజాలంలో ఉంచబడతాము, లేకపోతే కనుక రాక్షస శరీరాల్లో ఉంచబడతాము, బ్రహ్మ రాక్షస శరీరాల్లో ఉంచబడతాము. సో అప్పుడు ఏమవుతుంది, అప్పుడు కూడా మనం ఆ యొక్క ఫలితాలను అనుభవించడానికి మళ్ళీ జన్మ తీసుకోవాలి. సకర్మ చేస్తే కనుక మనం ఏమవుతుంది, ఉన్నత లోకానికి వెళ్తాము, మంచి దేవతల శరీరాలు వస్తాయి, లేకపోతే మంచి ఋషుల శరీరాలు వస్తాయి, బ్రహ్మలోకాలకు వెళ్తాము, లేకపోతే దేవతాలోకాలకు వెళ్తాము, స్వర్గలోకానికి వెళ్తాము, చంద్రలోకానికి వెళ్తాము. అక్కడ ఉండి మనం రకరకాలుగా అన్ని కూడా అనుభవిస్తాము. కానీ ఫలితం ఏమిటి, మళ్ళీ మనము జన్మ తీసుకోవాలి. మళ్ళీ జన్మ తీసుకున్న తర్వాత కూడా మనము ఏం చేయాలి, మళ్ళీ ఆ యొక్క కర్మలు చేయాలి, మళ్ళీ కర్మబంధనాల్లో చిక్కుకుపోతాము. ఏమాత్రం తేడా జరిగినా సరే మళ్ళీ మనం ఇంకొక రాక్షస శరీరాలు కింద పడిపోవడం ఇవన్నీ కూడా జరుగుతుంది. స్వర్గలోకాలకు వెళ్ళిపోతే కనుక అది పర్మనెంట్ కాదు, అక్కడికి మనకి కర్మ ఫలితాలు అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వెంటనే తోసేస్తారు. సో అందుకే ఈ యొక్క ఇంట్రికసీస్ అన్నమాట, ఇందులో ఉన్నటువంటి గూఢాన్ని తెలుసుకోవడం చాలా కష్టము. సో కాబట్టి ఇంకా మరి ఎలాగండి, దీని నుంచి ఎలా బయటపడాలి అని అంటే కనుక మనం ఏం చేయాలి, ఇక వికర్మ అనేటువంటిది చేయాలి. వికర్మ ఏంటండి, మరి పని చేయడం, శాస్త్రాల ప్రకారము చేయడం అనేది సకర్మ, శాస్త్రాలకు విరుద్ధంగా చేయడం అనేటువంటిది వికర్మ. సో అకర్మ అంటే ఏమిటి, మనం అకర్మ చేయాలి. సో అకర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే కనుక మనం కర్మ చేస్తూ ఉంటాం కానీ మనకి ఫలితాలు రావు. ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా, మేధావులు ఉంటారని చెప్పేసి. సో మేధావులు అసలు కర్మే చెయ్యొద్దు అని చెప్తూ ఉంటారు. అంటే మేధావులు లాంటి వాళ్ళు, మేధావులు లాగా మాట్లాడే వాళ్ళు, అది కుదరని పని. చెప్పుకున్నాం మనం, కర్మ చేయడం అనేటువంటిది కుదరదు. సో మరి ఈ యొక్క అకర్మ అంటే ఏమిటి అంటే కనుక మనం కర్మ చేస్తాము కానీ ఆ యొక్క కర్మ ఫలితాలు మనకి రావు. కర్మ చేస్తూ ఉంటాం మనం, కర్మ ఫలితాలు మనకి రావు. సో ఎలాగండి, ఇదేదో బాగుంది, స్కీమ్ ఏదో బాగుంది, మనం పని చేస్తూ ఉంటాం కానీ మన కర్మలు రావా, ఎలాగ రావండి ఇవంటే కనుక, ఎలా అంటే కనుక ఇప్పుడు సో ఒక బ్యాంకులో క్యాషియర్ ఉన్నాడు. ఏం చేస్తూ ఉంటాడు, ఆ యొక్క డబ్బులన్నీ కూడా లెక్క పెడుతూ ఉంటాడు, ఎంతో మందికి డబ్బులు ఇస్తూ ఉంటాడు, ఎంతో మంది దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటూ ఉంటాడు. ఒకరోజు చాలా మంది అప్పులు తీసుకునేటువంటి వాళ్ళు వచ్చారు, బ్యాంకులో డిపాజిట్స్ తీసుకునేటువంటి వాళ్ళు అందరూ కూడా వచ్చారు. ఏం చేస్తారు, మొత్తం బ్యాంకులో ఉన్న డబ్బులు అంతా కూడా వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినప్పుడు వాడు ఏమన్నా బాధపడతాడా, ఏం బాధపడ్డు. అదే ఒక్కొక్క రోజు ఏం చేస్తారు, అందరూ కూడా ఏం చేస్తారు, బ్యాంకులో డబ్బులు వేసుకోవడానికి వస్తారు, ఎక్కువ మంది డబ్బులు ఇచ్చేస్తారు. సో అందరి దగ్గర నుంచి కూడా డబ్బులు కలెక్ట్ చేసుకుంటాడు ఆ క్యాషియర్, తీసుకుని అన్ని కూడా లోపల పెట్టుకుంటాడు. అప్పుడు వాడు ఏమన్నా ఎగిరి గంతేస్తాడా, ఆనందపడతాడా, ఏం ఆనందపడ్డు. వాడికి అనవసరం, డబ్బులు వచ్చినా బ్యాంకులోకి వాడికి నష్టం ఏమీ లేదు, వెళ్ళిపోయినా వాడికి నష్టం ఏమీ లేదు. సో ఈ విధంగా మనం కర్మలు చేయాలి. సో అంటే కనుక అక్కడ క్యాషియర్ ఏం చేశాడు, బ్యాంకు కోసం పనిచేశాడు, తన సొంతంగా ఆ డబ్బుల్ని వాడుకోలేదు. ఒక్కొక్కసారి ఏం చేస్తారు, డబ్బులు నా చేతిలో ఉన్నాయి కదా అని చెప్పి వీడు కొన్ని రోజులు వేరే పనులు చేద్దామని చెప్పేసి చాలా చూస్తాం, మనకి పేపర్లో న్యూస్లు అన్ని కూడా వస్తూ ఉంటాయి. డబ్బులు చేతిలో ఉన్నాయి కదా అని తీసుకెళ్లి వేరే చోట నేను ఇన్వెస్ట్ చేస్తాను, సో అక్కడ డబ్బులు వచ్చేస్తే కనుక మళ్ళీ నేను అసలు ఇక్కడ పెట్టేస్తాను, ఆ డబ్బులు నేను వాడుకుంటానంటే కనుక అక్కడ నష్టం వచ్చి మునిగిపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. సో కాబట్టి ఏంటంటే కనుక ఇక్కడ క్యాచ్ ఏంటి, బ్యాంక్ కోసం పని చేస్తే సమస్య లేదు, అదే డబ్బుల్ని నీ కోసం వాడుకుంటే కనుక తప్పు. సో కాబట్టి యొక్క అకర్మలో ఉన్నటువంటి సూత్రం ఏంటంటే కనుక మనం పనులన్నీ కూడా ఎవరి కోసం చేయాలి, శ్రీకృష్ణ భగవానుడి కోసం, ఆయన యొక్క ప్రీత్యర్థం కోసం పనులు చేయాలి. సో ఏ పని చేసినా సరే ఆయన కోసమే చేయాలి. సో మనం ఉద్యోగం చేస్తూ ఉన్నాం ఎవరి కోసం, కృష్ణుడి కోసం. ఎందుకంటే కనుక ఉద్యోగం చేస్తే మనం ధనార్జన చేయాలి, ధనార్జన చేస్తే కుటుంబాన్ని పోషించాలి, పోషించడం ద్వారా నేను కృష్ణ చైతన్యంలో ఉండగలుగుతాను. కాబట్టి ధనార్జన చేస్తే కనుక కృష్ణ సంబంధ కార్యక్రమాలకి నేను డొనేషన్స్ అవన్నీ కూడా ఇవ్వగలను. కాబట్టి సో ఈ విధంగా కృష్ణుడి కోసం నేను ఆహార పదార్థాలను వండుకుంటాను, వంటలు చేసుకుంటూ ఉంటా, ఎవరి కోసం చేస్తున్నా, కృష్ణుడి కోసం. కృష్ణుడికి నేను భోగా అర్పించాలి. కాబట్టి ఏదైనా ఒక వస్తువు నేను ముందుగా తెచ్చుకున్నాను అంటే కనుక ముందు ఏం చేయాలి, మనం కృష్ణుడికి అర్పించాలి. సో ఈ విధంగా ప్రతిదీ కూడా కృష్ణ సంబంధముగా, ప్రతిదీ కూడా కృష్ణుడి కోసమే చేస్తూ ఉంటే కనుక ఏమవుతుంది, కొన్నాళ్ళకి
మనకి ఆ యొక్క కర్మ ఫలితాలు అనేటువంటివి రావు. ఎలా అయితే కనుక క్యాషియర్ బ్యాంక్ కోసం ఎలాగైతే కనుక పనిచేస్తూ ఉన్నాడో అదే విధంగా మనం కూడా కృష్ణుడి కోసం పనిచేస్తే కనుక, కృష్ణుడి కోసం కర్మలు చేస్తే కనుక మనం యొక్క కర్మబంధనాల్లో చిక్కుకోము. కానీ ఎప్పుడైతే కనుక కృష్ణుడిని పక్కన పెట్టి మన కోసం మనం చేసుకుంటున్నామో వెంటనే మనం చిక్కుకుపోతాము. సో కాబట్టి ఇక 3 రకాలైనటువంటి విషయాలు: సకర్మ, వికర్మ, అకర్మ. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి? చాలా ఇంటర్మింగ్లింగ్ ఉంటాయి, చాలా కలిసిపోయి ఉంటాయి, చాలా దగ్గరగా ఉంటాయి. అందుకే ఏం చెప్తారు మనకి పెద్దవాళ్ళందరూ కూడా, ధర్మ సూక్ష్మాలు వీటిలన్నీ కూడా చాలా సూక్ష్మంగా ఉంటాయి అన్నమాట. ఫైన్ డిఫరెన్సెస్ అన్నమాట. సో చెప్పాం కదా, మనం చూసుకున్నాం కదా, చంపడం అదే పని. బయట శత్రువుల్ని చంపితే కనుక ఫలితం ఒకేలాగా వస్తుంది. అదే తన తోటి వాళ్ళని, తన యొక్క అధికారులను చంపితే కనుక ఫలితం ఒకేలాగా వస్తుంది. సో కాబట్టి వీటిని తెలుసుకోవడం కూడా చాలా చాలా కష్టము. సో ఉత్తానక ఋషి దగ్గరికి శ్రీకృష్ణ భగవానుడు మహాభారత యుద్ధం అయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత ఆయన అంతా కూడా చెప్తారు, ఈ యుద్ధం ఇలా జరిగింది, ఇంతమంది చనిపోయారు, సో ఈ విధంగా ధర్మాన్ని నేను స్థాపించాను అని చెప్పి చెప్తారనమాట. ఉత్తానక ఋషికి వెంటనే కోపం వచ్చేస్తుంది. మీరు కావాలంటే కనుక ఇంతమందిని చంపకుండా, మారణ హోమం జరగకుండా కావాలంటే కనుక మీరు చెయ్యొచ్చు కదా, మీరు ఇంతమందిని చంపేలాగా ఎంత కూడా మీరు ప్లాన్ చేశారు, కాబట్టి మిమ్మల్ని శపిస్తాను నేను అని చెప్పేసి ఆ యొక్క కమండలంలోంచి జలం తీసుకుంటారనమాట. వెంటనే శ్రీకృష్ణ భగవానుడు ఉండునే ఆయన అని చెప్పి ఆయనకి పార్షియల్ గా పాక్షిక విశ్వరూప దర్శనం చూపెడతారు. చూపెట్టిన తర్వాత అందరూ అంతా అర్జునుడికి ఎలా అయితే కనుక 11వ అధ్యాయంలో చూపించారో అదే విధంగా ఆయనకి పాక్షికంగా చూపిస్తే కనుక ఆయనకు అప్పుడు అర్థం అవుతుంది అనమాట, శ్రీకృష్ణ భగవానుడు ఎందుకు ఈ విధంగా మహాభారత యుద్ధం చేపించడం మూలంగా అంతమంది చనిపోయినా సరే ఏమైంది, ఆయన ధర్మాన్ని ఎలాగ పునఃస్థాపించారు, వాళ్ళందరికీ కూడా మంచి ఎలా జరిగింది, అవన్నీ కూడా ఎలాగ ఆయన యొక్క ప్లాన్ ప్రకారం జరిగినవి అని చెప్పి అర్థం చేసుకుంటారనమాట. సో కాబట్టి మనం కూడా ఏం చేయాలి, రోజు చేసేటువంటి పనులు ఎలాగైతే కనుక మనం మానకుండా ఉండలేము. కానీ ఏం చేయాలి, యొక్క పనులు మనం 3 కేటగిరీల్లో ఎందులోకి వస్తుంది, నేను శాస్త్రం ప్రకారం చేస్తున్నానా, శాస్త్రానికి విరుద్ధంగా చేస్తున్నానా? సో శాస్త్రం ప్రకారం చేస్తున్నా సరే ఎవరి కోసం చేస్తున్నాను, నా కోసం చేస్తున్నానా, వేరే వాళ్ళ కోసం కృష్ణుడి కోసం చేస్తున్నానా? సో ఈ ప్రశ్నలు వేసుకుని మనం రోజు కనుక కర్మలు చేసుకుంటూ ఉంటే కనుక ఏమవుతుంది, మనం భక్తి చేస్తూ ఉంటే కనుక యొక్క కర్మ ఫలితాలన్నీ కూడా నాశనం అయిపోతూ ఉంటాయి, పటాపంచలైపోతూ ఉంటాయి. సో క్లేశాగ్ని భక్తి యొక్క మొట్టమొదటి లక్షణం ఏమిటి, యొక్క కర్మ ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా నాశనం చేస్తుంది. సో ఒకటి, మనం భక్తి చేస్తూ ఉంటే కనుక కర్మ ఫలితాలు నాశనం అయిపోతే పాతవన్నీ కూడా మనం చెప్పుకున్నాం కదా, ముందు జరిగేటువంటివి మన చేతుల్లో ఉంటాయి, వెనకాల జరిగినటువంటివి మన చేతుల్లో ఉండవు. కానీ భక్తి చేస్తే కనుక ఏమవుతుంది, వెనకాల ఉన్నటువంటి పాపకర్మలు పుణ్యకర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాశనం అయిపోతూ ఉంటాయి. క్లేశాగ్ని నాశనం అయిపోతుంది భక్తి అనేటువంటి క్లేశాగ్ని వల్ల. తర్వాత ముందు చేసేటువంటి కర్మలు మనం జాగ్రత్తగా అకర్మలు చేస్తే కనుక కొత్త కర్మలే యాడ్ అవ్వవు. ఈ విధంగా మనం ప్రవర్తిస్తూ ఉంటే కనుక, నడుచుకుంటూ ఉంటే కనుక కొన్నాళ్ళకి ఏమవుతుంది, మన యొక్క కర్మ అనేటువంటిది ఏమవుతుంది, కర్మ అకౌంట్ 0 అయిపోతుంది. ఎప్పుడైతే కనుక కర్మ అకౌంట్ 0 అవుతుందో అప్పుడు మనము ఆ యొక్క భగవద్ధామానికి వెళ్ళడానికి ఆ యొక్క అర్హతని మనం సంపాదించుకోగలము. సో కాబట్టి ఈ విధంగా మనము కర్మ యొక్క ఇంట్రికసీస్, సూక్ష్మాలు మనం తెలుసుకుని ప్రవర్తించాలన్నమాట. అదే మనకి భగవద్గీత మనకి బోధిస్తుంది అన్నమాట. హరే కృష్ణ. సో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి? హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ అర్జునుడికి శాపం వల్ల నపుంసకలు అని ఉంది కదా ప్రభుజీ, అంటే ఆ నీరు తన ఇష్టం వచ్చినప్పుడు తను యూజ్ చేసుకోవచ్చు అండి శాపం ప్రభుజీ? అప్పుడు వాడుకున్నారు ఆయన ఆ యొక్క దాన్ని అప్పుడు వాడుకున్నారు. అందుకని మంచిది కూడా ఎలా వాడుకోవాలనేది కూడా తెలుసుకోవాలి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి జై. శ్రీల ప్రభుపాద్ కి
జై నితాయ్ గౌర ప్రేమానందే హరి 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 బోల్. హరే కృష్ణ హరే ప్రభుజీ ప్రభుజీ, హరే దండవత్ కృష్ణ. ప్రణామాలు హరి న్యూ ఇయర్ ప్రభుజీ. ప్రభుజీ